హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను తయారు చేసే గోంగూర పచ్చడి మీకు చేసి చూపిస్తానండి. నేను ఒక 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. ముందుగా ఆకులన్నీ తీసేసాను. ఆకులన్నీ తీసేసాక శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి వాటర్తోని. గోంగూరను శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కనీసం వారానికి ఒక 2 సార్లైనా తినాలండి. అప్పుడు మనకు పుష్కలంగా ఐరన్ వస్తుందండి. మనకి ఇక గోంగూర కడిగేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు తాలింపులు తీసుకోవాలండి. మినపప్పు, కరివేపాకు, జీలకర్ర అండి, మిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఇంతేనండి గోంగూర పచ్చడిలోకి నేను వేసే తాలింపులు. ఆ తర్వాత గోంగూర పచ్చడి అయిపోయాక మళ్ళీ మనం తాలింపు పెట్టుకోవాలండి రుబ్బేశాక. దానికేమో మళ్ళీ మిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు తీసుకోవాలండి. రెండు ముందే తీసేసుకుంటే సరిపోద్దండి. కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి. చింతపండు కూడా తీసుకున్నాక తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ముందుగా కొంచెం ఆయిల్ పోసుకుంటే సరిపోద్దండి. తాలింపులు వేపేలాగా కొంచెం తాలింపులు వేసేసి అందులోని దోరగా వేపేసుకోవాలండి ముందు. ఈ గోంగూర పచ్చళ్ళకి పచ్చెనపప్పు అవన్నీ వేసుకోక్కర్లేదండి, టేస్ట్ ఉండదు. అన్నీ వేసుకుంటేనే ఓన్లీ మినపప్పు ఒకటి వేసుకుంటే సరిపోద్దండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ మామూలేనండి. ఒకసారి పచ్చిశనగపప్పు వేసుకోకూడదండి. పచ్చిశనగపప్పు వేసుకుంటే టేస్ట్ అంతా మారిపోతుంది. అందువలన ఓన్లీ తాలింపులు వేసుకొని వేపేసుకోవాలండి. కొంచెం దోరగా వేపుకున్నాక ఈ పక్కన తీసి పెట్టేసుకోవాలండి. పక్కన తీసి పెట్టేసుకొని ఆ ఆయిల్లోనే ఈ గోంగూర వేసుకొని దగ్గరికి మగ్గబెట్టేసుకోవాలండి. దగ్గరికి మగ్గబెట్టేసుకుంటే వాటర్ చాలా ఉంటుందండి గోంగూరలోని. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా గోంగూరను మనం దగ్గరికి వేపేసుకోవాలండి. దగ్గరికి మగ్గనిచ్చేయాలి. గోంగూర నీరంతా ఇంకిపోయేదాకా దగ్గరకంటే మగ్గనివ్వాలండి బాగాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడు పట్టేస్తుంది. కొంచెం గోంగూర దగ్గరికి అయ్యాక అందులోని ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. గోంగూర దగ్గరికి మగ్గిపోయింది అనుకోండి, అప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ గోంగూర పచ్చడి ఇలా చేయడం నాకు ఒకరు నేర్పించారండి. ఫస్ట్లో అయితే నాకు గోంగూర పచ్చడి ఏమీ రాదు. అప్పుడు గోంగూర పచ్చడి చేసేటప్పుడు పచ్చెనపప్పు కూడా వేసేదానండి. అందువల్ల టేస్ట్ అంతా మారిపోయేది, అసలు టేస్ట్ ఉండేది కాదు. అప్పుడు ఒకరు చెప్పారు పచ్చెనపప్పు వేసుకోకూడదు గోంగూర పచ్చడిలోనే బాగోదని. అప్పటి నుంచి నేను పచ్చెనపప్పు అవాయిడ్ చేస్తానండి. చింతపండు కూడా మగ్గిన దాంట్లో వేసేసుకున్నాం అనుకోండి, ఉప్పును మనకి అందులో కలిసిపోద్దండి, రుబ్బడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. ఇలా దగ్గర అంటే ఇంకిపోయేదాకా వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేపుకోవాలండి. చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది, ఇంక గ్యాస్ కట్టేసుకోవాలండి. ఆ తాలింపులు కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలండి. ముందే మనం మెత్తగా ఆ తాలింపులు మిక్సీ పెట్టేసుకోవాలండి, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది. తాలింపులతో వేసేసామనుకోండి గోంగూర, అది కూడా మెత్తగా అయిపోద్దండి. అంటే చాలా మెత్తగా అయిపోతే గోంగూర పచ్చడి తినడానికి కూడా బాగోదు. అందువల్ల ముందు తాలింపులు చాలా మెత్తగా రుబ్బేసుకోవాలండి ముందు. తర్వాత అందులో గోంగూర వేసుకొని ఒక 2 సార్లు తిప్పుకుంటే సరిపోద్దండి గోంగూర పచ్చడి. ఎక్కువ సార్లు తిప్పకూడదండి, మెత్తగా అయిపోతుంది బాగాను పేస్ట్ లాగా. అప్పుడు గోంగూర పచ్చడి టేస్ట్ అనిపించదు. అంతే, ఒకసారి తిప్పుకుంటే సరిపోద్దండి మిక్సీ. అంతే అండి. దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక ముగ్గురు తీసుకొని ఆయిల్ పోసుకోవాలండి. అందులో మనం ముందుగా తీసుకున్నాం కదండి తాలింపులు, అవి వేసేసుకొని అవి దోరగా వేపేసుకోవాలండి. అవి కొంచెం వేగాక మళ్ళీ అందులో కూడా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా అందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం అది దగ్గరికి ఎగిపోవాలండి, బాగా మగ్గిపోవాలి దగ్గరికి. ఎలా అంటే ఆయిల్ పైకి రావాలండి. ఆయిల్ పైకి వస్తే ఇంకా మగ్గిపోయినట్టేనండి. ఈలోపు మనం మధ్య మధ్యలో మూత పెడుతూ ఉండాలి, తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి పచ్చడి. అందువల్ల మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అంతే అండి, కొంచెం దగ్గరికి అయ్యింది. ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూసుకోవాలండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. కారం సరిపోలేదనుకోండి ఒక 2 మిరపకాయలు నూనెలో వేపుకొని వేసుకోవాలండి మిక్సీ పెట్టేసి. కరెక్ట్గా సరిపోతాయి. అప్పుడు టేస్టీగా గోంగూర పచ్చడి మనకి వచ్చేస్తుందండి. నేను అయితే ఇలాగే చేస్తానండి. గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. గోంగూర పచ్చడి వేగేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదా అడుగు పట్టేస్తుంది. మూత పెడితే కొంచెం దగ్గరికి తొందరగా మగ్గుద్దండి. ఇలాగ దగ్గరికి మగ్గిపోవాలండి, ఆయిల్ కూడా బయటకు వస్తుందండి. ఇదేనండి నేను చేసే గోంగూర పచ్చడి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ పచ్చడి నెలల వరకు నిల్వ ఉంటుందండి, బయట పెట్టినా సరే నిల్వ ఉంటుందండి ఇలా చేసుకున్న పచ్చడి. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం ఎక్కువ చేసుకొని నిల్వ పచ్చడి చేసుకోవాలన్నా ఇలా చేసుకున్నా నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల వరకును. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. అంతే, ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేస్తాను. ఓకేనండి, బాయ్.